మనకున్న అడ్వాన్సులు లేవు, వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. మరి 30 లక్షలు పెట్టుబడి పెట్టుకుని అరిచేతులు పెట్టి స్లాబ్ వేయమనండి. మీరు అడగండి, మమ్మల్ని ఎందుకు దళారి అని అంటున్నారు, మమ్మల్ని ఎందుకు బోకర్లు అనాల్సిన అవసరం ఏముంది? సెంట్రల్ వాళ్ళు మమ్మల్ని అడగకుండా మీరు పోయి ఏడో పని చేసుకోండి. ఇవాళ ప్రపంచంలోనే ఒక వర్గానికి సంబంధించిన కార్మికులు ఒక భవన నిర్మాణ కార్మికులే. ప్రపంచంలోనే ఇండస్ట్రీలు ఉన్నాయి, ఏ పేరో ఉన్నాయి, వాళ్ళందరూ కలుపుకుంటూ ఉంటారు. కానీ ఒక గూటికి సంబంధించిన కార్మికులు లక్షల మంది ఉన్నారు మన కార్మికులు. ఇవాళ ప్రపంచంలో జీరోలో ఉన్నది కూడా మన కార్మికులే. ఎవరిని మనం వాడటం ఎంతోమంది. మనం ఒక్కొక్క సమయంలో ఇవాళ మనము ర్యాలీలు తీయడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి మనం తెలియాలి. మనం తెలియాలంటే కనీసం ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టాలి. 10,000 మందితో మీటింగ్ పెట్టాలంటే ప్రతి డివిజన్ మనం కలుసుకోవాలి. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఎన్ని డివిజన్లు ఉన్నాయి, వాళ్ళందరినీ పిలుచుకొని ఈ రేటు క్యాల్కులేషన్ చేసి మీరు ఫిక్స్ చేయండి. అచ్చంగా మీ వరకే కాదు, ఈ చుట్టుపక్కల డివిజన్లు ఉన్నారు, ఆ డివిజన్లో అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, మీరు ఒక 10 మందిని, ఒక 4-5 డివిజన్లు పిలుచుకొని ఆ 10 మందిని పిలుచుకొని కూర్చొని క్యాల్కులేషన్ చేసుకోండి. 400-500 కాదు, 400-500 అంటే మీరు ఫెయిల్ అవుతారు. అట్లా కాదు, మనకి ఇప్పుడు ఇస్తుంది 300 రూపాయలు, వాళ్ళకి ఇస్తుంది మనం 21 రూపాయలు మనం పెంచుతున్నాం. 21 రూపాయలు అంటే దాన్ని డబల్ చేస్తే 45 రూపాయలు, 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు వాళ్ళకి పోతే మనకి ఒక 20 రూపాయలు పెంచండి. దాని మీదకి వెళ్ళి ఒక క్యాల్కులేషన్ చేసి మనం ఒక ఇంటి ఓనర్ అడిగినా కానీ దానికి ఎలా ఉండాలి, సార్ వాళ్ళకి మేము 21 రూపాయలు పెంచాం, దానికి 50 రూపాయలు అవుతుంది, వాళ్ళకి డబల్ వస్తుంది. పుట్టింకల కాడ అయితే వాళ్ళకి ఒక భీమ్ 3 కొలతలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి 50 రూపాయలు ఎక్స్ట్రా పోతుంది. 50 రూపాయలు మేము ఎక్స్ట్రా కట్టిస్తున్నాం, మేము 20 రూపాయలు పెంచాం అంటే వాడికి మాట సమాధానం చెప్పలేము. ఆ 400 రూపాయలు పెంచామనంటే మనం అక్కడ సమాధానం చెప్పలేము. అక్కడ కూడా కొంత మిస్. మీరు అందుకని రేటు మీ డివిజన్లో ఒక 4-5 డివిజన్లు కలుసుకొని 10 మంది కూర్చొని నిర్ణయించుకొని రేటు సెట్ చేసుకోండి. అది ఫస్ట్. తర్వాత విషయం, ఫస్ట్ మీ ఐక్యత, మీ ఐడెంటిటీ కార్డు జనాల్లోకి వెళ్ళిపోవాలి, మీ లెటర్ ప్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. ఎవరన్నా రాలేదనుకో వాటి పని ఆపేయండి. వాడు ఒక్కడు రాడు, మీరు 10 మంది పోండి వాడి కాడికి, 10 మంది పోయి వాడి పని ఆపండి. నువ్వు ఎందుకు సభ్యత్వం తీసుకోలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాటి కాడికి పోయి నీ ఐడెంటిటీ కార్డు చూపి, నీ మేస్త్రి రోజు నేనంట నీ ఐడెంటిటీ కార్డు చూపి, ఐడెంటిటీ కార్డు లేకపోతే పని ఆపేయండి. ఇటు ఓనర్తో కూడా మాట్లాడండి, సార్ వీళ్ళు మధ్యలో వస్తున్నారు, ఇలా చాలామంది మాకు కంప్లైంట్ వస్తున్నాయి అని ఆఫీస్కి, వీళ్ళకి ఒక ఆధార్ కార్డు ఈ ప్రూఫ్లన్నీ ఉండవు, వాళ్ళు వస్తారు మధ్యలో చేసుకొని పోతారు, మళ్ళీ మా మీదకే వస్తున్నారు, మా యూనియన్ ఆఫీస్ కట్టి ఇట్లాంటి ఓనర్లు చాలామంది వస్తున్నారని చెప్పండి. చెప్పి మీరు ముందు ఐక్యత కాదు. అది రేపు సుందర భవనం కాడ కూడా మనందరం ఒకసారి పోదాము. అది అయిపోయిన తర్వాత నిర్ణయించుకొని ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టి గవర్నమెంట్ని, కార్మిక శాఖను కూడా పిలిపిద్దాం. ఎంతోమంది ఉన్నారు కానీ మనం గవర్నమెంట్ని అడగకుండా మాకు ఇవ్వటం లేదంటే ఎలా? ఇలా అంజీ భవనం అంటే ఎవరికి తెలుసు, ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. ఇలా సంఘం పెట్టుకొని 1-2 సార్లు పోయిన వాళ్ళకి అంజీ భవనానికి తెలుసు. అక్కడ మనకి ఇన్సూరెన్స్ ఫామ్ ఇస్తారు. వాస్తవంగా మనకి ఒక డిపార్ట్మెంటే ఉంది మన కోసం పనిచేయటానికి. మనం వాడుకోవటం వాళ్ళు 100 కోట్లు మనకు డబ్బులు వచ్చి పడుతున్నాయి, కానీ అవి కూడా మనం వాడుకోవటం, మనం అడగటం లేదు, నాయకత్వం లేదు కాబట్టి ఆ డబ్బంతా పక్క రాష్ట్రానికి కలిపేది. మనకి గణవాజం తక్క పక్కది మనకు తెలియటం లేదు. అలాగే ఇతర రంగాలను కూడా దీంట్లో కలిపారు. ఎందుకు? దీంట్లో ఫండ్ ఉంది. ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరు అడగతలేరు అని వ్యవసాయ కార్మికులు, రోడ్డు కార్మికులు వాళ్ళందరూ మన డబ్బులు కలపాల్సిన అవసరం లేదు, కలిపారు. అటు మళ్ళీ ఇస్తున్నారు. వాళ్ళు అడగటం లేదు, మనం వాళ్ళని అడగటం లేదు, దండించటం లేదు, మనలో నాయకత్వం లేదు. కాబట్టి ఎక్కడికక్కడికి మనం పచ్చివాతం వచ్చిన వాళ్ళు కానీ ఏ విధంగా వంగి ఇది పోతున్నామో ఆ విధంగా పోతున్నాం. కాబట్టి కనీసం ఎన్ని లక్షల మంది ఉన్నాము, కనీసం 1,00,000 మందితో మీటింగ్ పెట్టడానికి భవన నిర్మాణ కార్మికులు ఇవాళ లేరు. ఎందుకంటే దీన్ని నమ్ముకున్నారు. ఫస్ట్ దీంట్లో నష్టపోయిన చిన్నారావు, సెకండ్ నేను నష్టపోయి మళ్ళీ దీంట్లో నుంచి బయటకు వచ్చాను. ఎందుకు? ఇలాంటి నిర్లక్ష్యం ఉండబట్టే. అలా చేయకుండా మీరు ఇక్కడి నుంచి అయినా కానీ జాగ్రత్తగా చేసుకోండి.
జాగ్రత్తగా చేసుకుని ఒక ఐక్యతగా ఆటోమేటిక్గా మీ ఐక్యతలో వస్తే మీరు 350 అంటే 350 నిలబడుద్ది, 400 అంటే 400 నిలబడుద్ది. ఎవడు కూర్చోవాలంటే వాడు కూర్చోవాల్సిందే. రేపు మీరు బహిరంగ సభ పెట్టేటప్పుడు 10 డివిజన్లు కనుక్కండి, పిలిపియండి. టాపీ మేస్త్రిని, మళ్ళీ ఈ కరెంట్ వాడిని, ప్లంబర్ని, ఎవరిని వదలబట్టబట్టండి. ఒకటే చెప్పండి, మీరు దీనికి సపోర్ట్ చేయకపోతే రేపు మీకు మేము సపోర్ట్ చెయ్యం. అవసరమే లేదు, వాటితో ముల్లాసే లేదు. అందరిని ఖండించి దీంట్లో మనకు హక్కు ఉంది ప్రతి ఓడిని అడగటానికి. ప్రతి భవన నిర్మాణ కార్మికులు ఎవడు పని చేస్తుందో ప్రతి ఓడిని అడిగే హక్కు మనకుంది. మనకు ఆ ధైర్యం ఉంది, మనకు హెల్ప్ చేసిన వాళ్ళు మనం చాలామంది ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆ ప్రయత్నం చేయండి. మీరు 100% సక్సెస్ అవుతారు. అది